హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్‌గా ఇండియా, పాకిస్తాన్ బోర్డర్ దగ్గర జరిగిన ఎదురు కాల్పుల్లో ఏదైతే మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ చనిపోవడం జరిగింది. ముఖ్యంగా మురళీ నాయక్ చాలా చిన్న వ్యక్తి. అంటే చిన్న ఏజ్ కేవలం 25 సంవత్సరాలకే చనిపోవడం జరిగింది. ఈ యొక్క విషయం అనేది వాళ్ళ తల్లిదండ్రులకి తీవ్రమైన శోకం అనమాట. ఎందుకంటే ఏదైతే జాబ్‌లో చేరి ఏదైతే ఇప్పుడిప్పుడే సాలరీ సంపాదిస్తున్నా సమయంలో 25 సంవత్సరాలకే మురళీ నాయక్ చనిపోవడం అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకైతే తీరని లోటు. అయితే ఈ సందర్భంగా ఇప్పటికే ఆ ఫ్యామిలీకి ఏదైతే అంత్యక్రియల రోజు నారా లోకేష్ గారు, అలాగే ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ ఫ్యామిలీకి హాజరై ధైర్యం చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వం తరపున కొంచెం ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నారు. ఎందుకంటే మురళీ నాయక్ దేశం కోసం ప్రాణాలు అర్పించిండు. అది కూడా కేవలం 25 సంవత్సరాల లోపే తన ప్రాణాలు కోల్పోయిండు. అది కూడా వాళ్ళ అమ్మా నాన్నకి ఒక్కడే కొడుకంట. అంటే ఒక్కడే కొడుకు, అది కూడా దేశం కోసం ప్రాణాలు కోల్పోయిండు కాబట్టి వాళ్ళ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్తారు. అలాగే ఆయన యొక్క సమాధి నివాళులు కూడా అర్పిస్తారని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ మంచి నిర్ణయం. ఏదేమైనా కానీ మురళీ నాయక్కి సంబంధించిన మరణం అనేది వాళ్ళకైతే చాలా తీవ్రమైన లోటు అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.